మీరు వెళ్ళడం లేదా ఆ సంగీత్ సత్సంగానికి? బాబాజీ కూడా కూల్ కదా? సూపర్ డూపర్. ఆయన స్టైల్ కూడా అదిరిపోయింది. కాలం తీరిన కట్టుబాట్లు కదలానివ్వరు ముందుకి. కాలం తీరిన కట్టుబాట్లు కదలానివ్వరు ముందుకి. బాబా ఉండగ దిగులేలా దాటిస్తాడు ఒడ్డుకి. తప్పు ఒప్పుడు ఆరా తీసి మంచి చెడు తెలియా చేసి పోగొడతాడు నీలో భ్రాంతి. బాబా తెస్తారో క్రాంతి, బాబా తెస్తారో క్రాంతి, బాబా తెస్తారో క్రాంతి, బాబా తెస్తారో క్రాంతి. దీని రేట్ ఎంత? 230 రూపాయలు. ప్రేమకి విలువిబ్బరా 10 మందికి దాన్ని పంచరా. మాకోసమండి త్వరగా అండి. ప్రేమకి విలువిబ్బరా 10 మందికి దాన్ని పంచరా. నలుగురి మెప్పుని పొందరా ఇలా బాబా. పేదల్ని కాచే బాబాకి జై జై జై. బాబాజీకి జై, బాబాజీకి జై. ఏకరూపంలోని మహాస్వరూపం మీరు. బాబాజీ, ఇంత టాలెంట్ ని మీరు ఎందుకని ఇంతకాలం దాచుంచారు? మీరు పిచ్చెక్కించేశారు అనుకోండి. రాష్ట్రంలో ఉన్న యూత్ అంతా మీ ఫ్యాన్స్ అయిపోయారు. బాబాజీ, దయచేసి ఈసారి నన్ను కూడా మీతో పాటు స్టేజ్ మీద ఉండనివ్వండి. స్టేజ్ మీదే ఆశీర్వాదం ఇవ్వండి. ముందు కూర్చోండి హుకుం సింగ్ గారు, ఆయాసం వచ్చేస్తుంది. అలాగే. పిల్లలందరూ ఈ కార్యక్రమం చేయాలని పట్టుబట్టారు. నేను సరే అన్నాను. సంతోషాన్ని పంచడమే నా పని, అదే చేస్తున్నాను. యువతకి ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది. వాళ్ళకి సరైన మార్గాన్ని సూచించాలిగా. బాబా గారి దర్శనం చేసుకుని ఆ తర్వాత బయలుదేరండి. రండి. బాబాజీ అంతా ఫిక్స్ అయిపోయింది. ముఖ్యమంత్రి సాయంత్రం హారతిలో పాల్గొంటారు, తర్వాత ప్రసాదం తీసుకుంటారు. సర్వే జన సుఖినో భవంతు. ఆయనకి స్వాగతం చెప్పండి. బాబాజీ, సీఎం సుందర్లాల్ హారతికొచ్చి ఏం చేస్తారు? ఆవేశపడతారెందుకు హుకుం సింగ్ గారు? ఈ ఆశ్రమం దేవుడి సన్నిధానం. భక్తులు ఇక్కడికి రాకూడదు అనడానికి మనమెవరం? బాబాజీ, కానీ ఆయన హారతికి వస్తాననుకుంటున్నారంటే ఓకే, కానీ చూడండి, ఎలక్షన్లో మీ ఆశీర్వాదం మొత్తం నాకే ఉంటుందిగా. ఇంకా మీ కమిట్మెంట్ కూడా నాకేగా. నిశ్చింతగా ఉండండి. మీరు ఒక్కసారి మాటిచ్చాక తప్పను నేను. అందులో ఎటువంటి మార్పు రాదు. ప్రసాదం తీసుకుని వెళ్ళండి. సాధు, సాధు సార్, బయటికి రా. బయటికి రా. అమ్మవారి గుడి వచ్చేసింది. దా ఉండండి, వస్తున్నాను. ఒకసారి నిన్ను కలవాలన్నారు. చాలా రోజుల నుంచి మీరిద్దరూ అండర్ గ్రౌండ్ లోనే ఉన్నారు. ఈరోజు నీకు డబుల్ డోస్ అయిపోయింది. నమస్కారం అండి. సిస్టర్ నన్ను కొట్టడం ఖాయం.
ఈయన్ని మీరు ఇలా చేసేసారేంటి? మీరు డాక్టరా హంతకురాలా? అరే మా ఆయనే దొరికారా మీకు? చక్కగా ఉద్యోగం చేసుకుంటూ ఉన్నారు. శకుంతల, నువ్వు అమ్మవారివి కదా? అరే అరే ఏం చేస్తున్నారు మీరు? అది పాపం అండి. చూడండి సిస్టర్, మిమ్మల్ని తను చాలా ప్రేమిస్తున్నాడు. అయితే ప్రేమతో కడుపు నిండుతుందా? నేను డ్యూటీ చేసినప్పుడు పెద్దగా తినను కదా సార్. ఇలా చూడండి, మీరు నాతో పాటు రండి, నేను మీకు అన్ని వివరంగా చెప్తాను. రండి. నువ్వు వచ్చి కూర్చోరా నాటి ఫెలో. ప్రజలు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు, చాలా ప్రెషర్ కూడా చేశారు. కానీ బాబాజీ, మేము ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ని ఆశ్రమం గుమ్మం కూడా తొక్కకుండా అందరినీ ఆపిపెట్టాం. అయినా మీరు మీ మద్దతుని హుకుం సింగ్కే ఇస్తానని అంటున్నారు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ని మీరు వేస్యలాగా ఉపయోగించుకుంటున్నారు. ఈ కత్తికి రెండు వైపులా పదునుంటుంది సీఎం గారు. మమ్మల్ని నరికిన అదే కత్తి మిమ్మల్ని కూడా నరుకుతుంది అన్న విషయం మర్చిపోకండి. కాబట్టి మిమ్మల్ని మీరు కాపాడుకోండి ముఖ్యమంత్రి గారు. నేనెప్పటికీ తెరిచిన పుస్తకమే. కానీ మేము అసలు ఏం చేసామని? చెయ్యలేదు, కానీ ప్రయత్నించారు కదా. ఆ ఐజీ శర్మని మా ఇంటికి పంపారు కదా. అయ్యో పాప, ఐసీయూ పాలయ్యాడు. శ్రద్ధగా వినండి ముఖ్యమంత్రి గారు, ఒక్క విషయం అర్థమయ్యేట్టు చెప్తాను. అనవసరంగా మా గతాన్ని తవ్వడానికి ప్రయత్నిస్తే మీ భవిష్యత్తుకి నేను బాధ్యుణ్ణి కాను. కానీ బాబాజీ, మా భవిష్యత్తు గురించి మీరు ఆల్రెడీ ప్లాన్ వేసేశారు కదా. హుకుం సింగ్ దగ్గర మీరు డబ్బులు తీసుకున్నారు. ఖచ్చితంగా దీనివల్ల మా భవిష్యత్తు అధోగతి పాలవుతుందని మేము భయపడుతున్నాం. అరే మంత్రి గారు, కేవలం 20 సీట్ల గురించే మాట్లాడుకున్నాం. మిగతా 31 సీట్ల గురించి మేము ఎలాంటి కమిట్మెంటు ఇవ్వలేదు. కాబట్టి ఆ సీట్లు ఓపెన్గానే ఉన్నాయి. బోపా గారు, ఆశ్రమం తరపునే 20 సీట్లు ఉన్నాయి. ఆ డీల్ ఆల్రెడీ హుకుం సింగ్తో చేసుకున్నారు. ఇలా చూడండి పిఏ గారు, రంగులు మార్చే ఈ ప్రపంచంలో ఇంకా గతంలోనే ఉంటాయలా? బయటికి రండి. పోనీ మీరు సర్వే చేయించండి. బాబాజీ గారి ప్రభావం 25కు పైగా కాన్స్టిట్యూయెన్సీస్లో ఉంది. ఇప్పుడే వచ్చిన కొత్త డేటా ఇది. టింకా బాబాజీ కలిసి సంగీత ప్రదర్శనలు ఇవ్వబోతున్నారు. చెప్పాలంటే ఇంకో 2 నెలల్లో ఒక 51 కాన్స్టిట్యూయెన్సీస్లో చాలా సంగీత ప్రదర్శనలు జరుగుతాయి. పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఒకరి పేరే చెప్తారు, బాబాజీ. అర్థం చేసుకోండి. లడ్డు తినండి.